పట్టిసీమ 5 సంవత్సరాలు ఆపరేట్ చేశాడు. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. గోదావరి పోలవరం వచ్చే వరకు గోదావరి జలాలు తీసుకుని కృష్ణా డెల్టాలు వేసి మనకి కృష్ణా జలాల్ని రాయలసీమకి తరలిచ్చాం. దానివల్ల గతంలో ఒక్క టీఎంసీ కోసం కొట్టుకునేవారండి. అందరూ గుర్తుందా లేదా? అందరూ యంగ్స్టర్స్ ఇక్కడ. అప్పుడు గొడవలు జరిగేది. ఇది ఒక్క టీఎంసీ కోసం రాజకీయ నాయకులు వెళ్ళి గొడవలు పెట్టి బలవంతంగా గేట్లు లిఫ్ట్ చేసి నీళ్లు తీసుకెళ్ళిన రోజు ఈరోజు అలాంటి వివాదాలు లేవు. ఎందుకంటే విజన్తో మేము డిజైన్ చేసామని. సిమిలర్ ఈ ప్రాజెక్ట్ కూడా అదే విజన్తో చేస్తున్నాం. నెక్స్ట్ మేజర్ సెక్టర్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే వీళ్ళు విద్యార్థులు కానీ ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం పైన నేను ఆల్రెడీ చాలా క్లారిటీ ఇచ్చాను. పిల్లలకి ఫీ రీయింబర్స్మెంట్కి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు హాయిగా వెళ్ళి చదువుకోవచ్చు. మేము డబ్బులు డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లోకి వేస్తున్నాము. మీరు ఆ డీటెయిల్స్ కూడా నేను యాక్షన్ తీసుకుంటాను. 2024 తర్వాత మేము సగం ఆల్రెడీ వీ హ్యావ్ క్లియర్. బ్యాలెన్స్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు క్లియర్ ఇన్ ద నెక్స్ట్ 1-2 months. దర్ ఇస్ నో అంబిగ్యూటీ. ఆ డబ్బులు డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లోకి మేము వేస్తున్నాం. గతంలాగా పిల్లల్ని కన్విన్స్ చేసి తల్లిదండ్రుల అకౌంట్లు వేసి మళ్ళీ జాయింట్ అకౌంట్ ఇవన్నీ చేయదలుచుకోలేదు. ఓల్డ్ మెకానిజం ఆఫ్ ఫీ రింబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ మెకానిజమే మేము కొనసాగిస్తాం. రెండోది ఎన్టీఆర్ వైద్య సేవ కూడా మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా మేము అన్ని చెల్లిస్తూనే వస్తున్నాం. ఒక నెల అటు ఇటు అవుతుంది తప్ప వీఆర్ క్లియరింగ్ ఆల్ పెండింగ్స్. అందుకే ఇది స్ట్రీమ్ లైన్ చేసేదాన్ని కూడా 100% ఇన్సూరెన్స్ మోడల్లోకి వెళ్ళాలని మేము నిర్ణయం కూడా తీసుకుంటాం. ఎవరమ్మా? రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కేవలం 3 పేజీలు అయ్యాయి అంటున్నారు. ఇంకా ఎన్ని పేజీలు ఉన్నాయి అర్థం కాలేదనేసి రాంబాబు. చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరు నేను వదిలిపెట్టాను. నేను సుమారుగా 100 పబ్లిక్ మీటింగ్ చేశాను. పాదయాత్రలు 100 పబ్లిక్ మీటింగ్. ప్రతి పబ్లిక్ మీటింగ్లో నేను ప్రజలు చెప్పా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను ఎవరిని వదిలిపెట్టాను అని నేను ప్రజలకు హామీ ఇచ్చా. ఇచ్చిన హామీ మేరకు ప్రజలు మమ్మల్ని గెలిపించారు భయ్యా. సో మా పైన బాధ్యత ఉంది, అమలు చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. 100% ఉంటాయి అమ్మా. నేను చెప్తున్నాను, ఆర్ విజన్ ఇస్ వెరీ క్లియర్. ఆర్థిక రాజధాని విశాఖపట్నం. దెర్ ఇస్ నో అంబిగ్యూటీ. నాడు నేడు ఎప్పుడు అదే నినాదం పైన మేము అందరం కట్టుబడి ఉన్నాం, నిలబడి ఉన్నాం. అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇక్కడికి వస్తున్నాయి. మీరు ఒకసారి గమనించండి. 1 సెకండ్. ఐటీ కానివ్వండి, డేటా సెంటర్ కానివ్వండి, ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజన్కి వస్తుంది. అదేవిధంగా మనకి ఇది కూడా, ఇది స్టీల్ సిటీ, ఇంకా 2 స్టీల్ సిటీస్ వస్తున్నాయి ఉత్తరాంధ్ర. రాయలసీమ వైపు వెళ్దాం. నిన్న కూడా మీరు చూశారు, టాటాది కూడా ఒక ప్రాజెక్ట్ పక్క రాష్ట్రానికి వెళ్ళాల్సింది మనం పట్టుకొచ్చాం. రైట్. సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరర్స్ టాప్ 10 కంపెనీస్, 8 కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. ఒకే ఎకో సిస్టంలో పెట్టుబడి పెడుతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మా క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ అనేది మా నినాదం. క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ ఉంటేనే ఈ క్లస్టర్స్ రేపు సర్వైవ్ అవుతాయి, థ్రైవ్ అవుతాయి. సో అందుకే డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ అనేది మేము చేస్తున్నాం. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలనేది కూటమి ప్రభుత్వం నినాదం. చెప్పండి సార్. 1 సెకండ్ సార్, 1 సెకండ్ మేడం ప్లీజ్. కమింగ్ సూన్. సర్ప్రైజ్ ఇస్తాం సార్. మీరు నాకన్ స్పీడ్లో ఉన్నారు. అరే 5 సంవత్సరాలు ఏం తీసుకురాలేమో అడిగారు. 6 నిమిషాలు కష్టపడి మేము పరిగెత్తే వాళ్ళేమో ఎప్పుడు నడిపి చేస్తాం సార్. నో సీ బట్ వీఆర్ వెరీ సీరియస్. ఇప్పుడు మీరు ఒక మాట అండి, ఎప్పుడు రాని విధంగా విశాఖపట్నానికి ఇప్పుడు అటెన్షన్ వచ్చింది. అందరూ విశాఖపట్నం గురించి మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. రైట్. ఐటీ కానివ్వండి, డేటా సెంటర్లో కానీ అందరూ ఇప్పుడు డిస్కషన్ స్టార్ట్ అయింది. డేటా సెంటర్లో కూడా ఇంకా న్యూస్ ఉంది. ఎందుకంటే మా లక్ష్యం 6 గిగావాట్లు, 6 gigawatts ఆఫ్ డేటా సెంటర్ ఎకో సిస్టమ్. 6 gigawatల తర్వాత మేము బ్రేక్, అక్కడతో ఫుల్ స్టాప్ చేద్దాం. 1 సెకండ్ లెట్ మీ ఫినిష్. 6 gigawatలు అచీవ్ చేయాలి. ఐటీలో కూడా నా లక్ష్యం ఏంటంటే టాప్ 100 కంపెనీస్ ఏదైతే వాళ్ళందరినీ విశాఖపట్నం తీసుకెళ్ళాలి లక్ష్యం పెట్టుకున్నాం. చేసి చూపిస్తాం. 1 సెకండ్.
అమ్మా లెట్ మీ అండర్స్టాండ్ ఇట్ ఇన్ టోటాలిటీ, దెన్ నేను దానిపైన స్పందిస్తాను. మా భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం వరకు మీరు తీసుకుంటే ఆ ఎకో సిస్టమ్ మొత్తం డెవలప్ అయిపోతుంది. ఈ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఫేజ్ లో విల్ టేక్ దట్. మీరు ఒక మాట చెప్తానమ్మా, మహిళల్ని గౌరవించాలనేది మేము కరికులం నుంచి మొదలు పెడుతున్నాం. కేజీ నుంచి పీజీ వరకు మేము అది తీసుకొస్తున్నాం. మొన్న వైస్ ఛాన్సలర్స్తో కూడా మీటింగ్ జరిగినప్పుడు గౌరవ ఛాన్సలర్ అంటే గవర్నర్ గారు మన ఛాన్సలర్ ఆయన ముందర కూడా దీని గురించి చర్చించాం. ఏంటంటే మహిళల్ని గౌరవించాలని, నరనరాలు ఎక్కించాలి. అది నంబర్ 1. నంబర్ 2, ఎవరైనా కానీ మహిళల పైన అత్యాచారం చేసినా కించపరిచే విధంగా ఏమైనా చేస్తే వాళ్ళని వదిలిపెట్టేది లేదు. మీరు దయచేసి గమనించండి. అలాంటి సంఘటనలు జరిగితే ఎవరు ఒక్కరిని కూడా వదిలిపెట్టట్లేదు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రౌడీ షీటర్లందరినీ కూడా ఊరేగింపు చేస్తున్నాం. రౌడీ షీటర్లు చెప్తున్నా, మన గంజాయి స్మగ్లర్స్కి చెప్తున్నా, మహిళలు ఎవరన్నా కించపరిచే విధంగా మాట్లాడినా లేదంటే మహిళల పైన దాడి చేయాలని ఎవరైనా అనుకుంటే మీకు కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది. మేము ఎవరిని వదిలిపెట్టాం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది, చాలా కఠినంగా మేము వ్యవహరిస్తాం. 1 by 1 మీరు మాట్లాడేస్తారు కదా, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అమ్మా మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఎక్స్పెక్టేషన్స్ తగిన విధంగా మేము పనిచేస్తున్నామని మేము నమ్ముతున్నాం. ముందు ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. దానికి ఓవరాల్ ఎకో సిస్టమ్